నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భారతవాసి. ఈ రోజు మనం ముందుకు కొత్త టాపిక్ తోటి వచ్చాను. అదేంటంటే కొంచెం సాడ్ స్టోరీ. అది చెప్పాలంటే కూడా నాకు ఏదో అనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీరు వీడియో చూడండి, వీడియో స్కిప్ కొట్టుకుని వీడియోకి వెళ్ళిన తర్వాత వీడియో అయిపోయిన మాట్లాడుతున్నాం, ఓకేనా? ఈ రోజు మనం లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఉన్నాము. సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి పైన 9th క్లాస్ చదివే అబ్బాయి అత్యాచారం, వాష్రూమ్ లకి తీసుకెళ్లి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశాడు. 9వ తరగతి చదువుతున్న బాబు ఒక బాత్రూమ్ దగ్గర పాపని రేప్ చేశాడు. పిల్లర్ను రేప్ చేసే వరకు కూడా ఒక ఆయమ్మ వచ్చి చూసుకోలేనంత ఉందా? లక్షల ఫీజు తీసుకుంటారు. ఇంత యాజమాన్యం ఉన్నది. ఆ బాబుని ఏం చేసి స్కూల్ ముందర గేట్ ముందర పాత పెట్టాలండి. ఇంకోసారి ఏ స్కూల్ వాడిని రిజెక్ట్ చేయాలి. ఏ స్కూల్ చేంజ్ చేసుకోవద్దు. వాడిని ఇవి పొందబెట్ట అన్నం ప్లేట్లో పెడితే తినే శక్తి లేదు మా పిల్లలకి. ఆ పిల్లల మీద ఇట్లా చేసామంటే ఏం మనిషిగా కాదు. అప్పుడు తీసుకుపోయారు, హాస్పిటల్ తీసుకుపోయారు. కండిషన్ మంచిగానే ఉంది ఇప్పుడు అమ్మాయిది. ఇంకేం చెప్తలేదు. వాడు ఏం చెప్తున్నా అలా పోలీసులు సరిగ్గా మాట్లాడుతున్నది. ఇది పరిస్థితి. ఒక 2nd క్లాస్ చదువుతున్న పాపని 9th క్లాస్ చదువుతున్న అబ్బాయి రేప్ చేశాడు స్కూల్లో. అది కూడా ఇంత దారుణంగా అసలు దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దీని మీద అంటే పిల్లల మైండ్ సెట్ అనేది ఎంత దారుణంగా దిగజారుతుంది. 2nd క్లాస్ చదువుతున్న పాప అంటే ఒక 6 years 7 years ఉంటాయి అంతే. 9th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ అంటే వాడికి ఎంత ఉంటాయి? వాడికి 10 years 12 years ఉంటుండొచ్చు. 10 to 11 years ఉంటాయి, అంతే కదా. అసలు వాళ్ళ థాట్ ఎలా వచ్చింది ఆ మైండ్ లోకి అనేది, అసలు ఏంటి ఎంత దారుణంగా దిగజారిపోతున్నారు అనేది నాకు దీని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. ఇటువంటి న్యూస్ మాత్రం మన మీడియా ఛానల్ ఎందుకు మరి హైలైట్ చేయవు? అలాంటి మీద ఎందుకు సరిగ్గా రియాక్ట్ కారు? ఇలాంటి అవేర్నెస్ ఎంత తీసుకురావో నాకు అర్థం కావట్లేదు. మీరే కొంచెం ఆలోచన చూడండి. 2వ తరగతి చదువుతున్న పాప అంటే ఏ వయసు ఉంటుంది? 9th క్లాస్ చదువుతున్న అబ్బాయి అంటే, అది కూడా స్కూల్లో, ఎక్కడో బయట కూడా కాదు, మళ్ళీ స్కూల్లో, పబ్లిక్లో. స్కూల్లోనే జరిగిందంటే అర్థం చేసుకోండి ఎంతో దారుణంగా ఉంది మన సమాజం పరిస్థితి అనేది. అసలు పిల్లల మైండ్ సెట్ ఎంతో దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు వీళ్ళు? వాళ్ళ మైండ్లోకి అంతా అలాంటి ఆలోచనలు ఎలాగెళ్తున్నాయి? ఎవరు తప్పు అసలు? పబ్లిక్ అనుకోవాలా, లేకపోతే మూవీస్ వల్ల వచ్చే ప్రభావం అనుకోవాలా, ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చెత్త వల్ల వచ్చే ప్రభావం అనుకోవాలి? దీని మీద ఇప్పటి వరకు కూడా మన మెయిన్ డిజిటల్ మీడియా లాంటి పెద్ద పెద్ద మీడియాలో ఏమి కూడా ఇప్పుడు కూడా సరైన యాక్షన్ లాంటివి తీసుకునే లేవు. ఇలాంటి మీద ఇది రియాక్ట్ అయినట్టు కానీ పెద్ద యాక్షన్ తీసుకున్నట్టు కూడా ఏం లేవు. జస్ట్ చాలా సింపుల్ గా తీసిపడేస్తున్నారు. ఇక్కడనే కాదు, ఈ రేప్ కేసులు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి మన ఇండియాలో ఈ మధ్యన. ఇది చాలా చిన్న మ్యాటర్ అనుకుంటున్నారు, కానీ ఇట్లాంటి మన ఇండియాలో జరగట్లేదని మనకు కొంతవరకే తెలుసు. జస్ట్ ఇవి 100 జరుగుతుంటే 100లో 1-2 మాత్రమే బయటకు వస్తున్నాయి. బయటికి రాని ఇంకో కొన్ని వేలలో ఉన్నాయి బయట మన ఇండియాలో. ఇదివరకు మీద చాలా దారుణంగా తయారైంది. బంగ్లాదేశ్ అయితే బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ అయితే ఇంకా దారుణంగా తయారైపోయినాయి. మొన్న అక్కడ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం గురించి తెలుసు కదా, ఆ రేప్ గురించి. ఇప్పుడు కూడా సరైన న్యాయం జరగట్లేదు అక్కడ. డైరెక్ట్ సీఎంఏ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ఆ కేసుని తారుమారు చేయడానికి. అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు పబ్లిక్. సో ఓకే, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీలైతే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే పక్కన మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ తోటి మాకెంతో యాక్టివ్, ఇంకా బూస్టింగ్ లాంటిది ఉంటుంది. మాకు ఇంకా చేయాలని కొత్త టాపిక్స్తో మేము ముందుకు రావడం అనేది జరుగుతుంది. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాత.